ఎన్నికలు ఎప్పుడైతే అయిపోయినాయో 4వ తేదీ మోడీ గారు పొదుపు మంత్రం జపించడం మొదలుపెట్టాడు. మొత్తం విదేశీ ప్రయాణాలను మానుకోవాలని, బంగారం కొనడం మానుకోవాలని, దేశంలో పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, ఎరువుల్ని కూడా ఆయన మానేయాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశ. నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నాం. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇక్కడైతే ధర్నా నిర్వహిస్తున్నారు. వీరితో మాట్లాడదాం. చెప్పండి, యాక్చువల్గా ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటి? మొత్తం ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత మొదట గ్యాస్ ధరలను పెంచారు, వాణిజ్య సిలిండర్ల ధరలను విపరీతంగా పెంచారు, ఇంటి సిలిండర్లను 60 రూపాయల లెక్కన పెంచారు. ఎన్నికలు ఎప్పుడైతే అయిపోయినాయో 4వ తేదీ రిజల్ట్ వచ్చిందో 10వ తేదీ నుంచి మోడీ గారు పొదుపు మంత్రం జపించడం మొదలుపెట్టాడు. మొత్తం విదేశీ ప్రయాణాలను మానుకోవాలని, బంగారం కొనడం మానుకోవాలని, దేశంలో పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, ఎరువుల్ని కూడా ఆయన మానేయాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అందువల్ల ఎవరు మానేయాలి, ఏమి ఇక్కడ జరగాల్సింది ఏమిటి అన్నప్పుడు అది పాలక వర్గాలే ఈ రోజున దుబారా చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం దేశానికి సంబంధించిన వనరులన్నింటినీ కూడా సామ్రాజ్యవాదులకు అప్పచెబుతున్న పరిస్థితుంది. పెట్రోల్ డీజిల్ మన దేశంలో తయారు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్నంతా అమెరికా వాడు వద్దంటే మన ఓఎన్జీసీ కార్యకలాపాలను ఆపిన పరిస్థితుంది. మన గ్యాస్ వనరులన్నింటినీ కూడా ఈరోజు వెలికి తీయని పరిస్థితుంది. అందుకనే 88% పెట్రోల్ని 65% గ్యాస్ని ఈ రోజున విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితుంది. ఈ పరిస్థితికి వ్యతిరేకంగా అడుగడుగున పన్నులు, ప్రతి సంవత్సరం 4 లక్షల కోట్ల రూపాయల పన్నుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ మీద వసూలు చేస్తున్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే యుద్ధం జరుగుతోంది కదా, మనం చేసింది కాదు కదా, యుద్ధం వల్ల ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని చెప్తూ ఉన్నారు. యుద్ధంతో ప్రమేయం లేకుండానే పెట్రోల్ డీజిల్ రేట్లలో ఇప్పుడు 117 రూపాయలు ఉంది. ఈ యుద్ధానికి ముందు ఒక 8 రూపాయలు తక్కువ, అంటే 108 రూపాయలు 109 రూపాయలు ఉంది. అందులో అసలు పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ధర ఎంత, పన్నుల ధర ఎంత అంటే మా లెక్క ప్రకారం సుమారుగా 40 రూపాయలు పెట్రోల్ అసలు ధర ఉంటే 70 రూపాయల పైన పన్నులు వేస్తున్నారు. అది కేంద్ర వేస్తూ ఉంది, రాష్ట్రం వేస్తూ ఉంది. అందువల్ల యుద్ధంకి ముందే, ఎందుకంటే మోడీ గారు అధికారంలోకి వచ్చింది 2014లో. ఆ రోజు అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడ్ ధర $105 ఉండింది. ఆ రోజు పెట్రోల్ రేటు 65 రూపాయలు ఉండింది, డీజిల్ రేటు 56 రూపాయలు ఉంది. మధ్యలో $60, $70, $35 కూడా పడిపోయింది. అయినా దేశంలో పెట్రోల్ రేటు 65 నుంచి 80కి, 90కి, 100కి, 107కి దాకా తెచ్చారు. ఈరోజు ఎంత ఉంది? యుద్ధం తర్వాత కూడా $98 ఉంది. మరి $105 ఉన్నప్పుడు 65 రూపాయలకి ఇచ్చిన పెట్రోలు ఈరోజు ఎందుకు లేరు? 117 రూపాయలు ఎందుకు చేయాలి? అందువల్ల పెట్రోల్లో ఉన్నది అంతా ఏమిటంటే యుద్ధంతో సంబంధం లేకుండానే పన్నులు ఉన్నాయి, కేంద్రం వేస్తున్న పన్నులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అయితే దాదాపు లీటర్కి 35 రూపాయలు పన్ను వసూలు చేస్తున్న పరిస్థితుంది. అందువల్ల ఈ పన్నుల భారాన్ని కనుక తగ్గిస్తే పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించడం కష్టమైన విషయం కాదు. సంపన్నులకేమో పన్నులు రాయితీలు ఇస్తున్నారు, సాధారణ ప్రజలు ఆడేంటి వాటికి. ఎందుకంటే డీజిల్ ముఖ్యంగా దేశంలో రవాణాకు అందరికీ కీలకం. ఒక రకంగా దేశం నడవాలి అంటే డీజిల్ ఉంటేనే, కూరగాయల దగ్గర నుంచి అన్ని రకాల రవాణా అంతా దాని మీదనే కదా ఆధారపడేది. డీజిల్ రేట్ని దాదాపు పెట్రోల్కి దగ్గరగా తెచ్చారు. ఒకప్పుడు డీజిల్ రేట్ తక్కువ ఉండేది, దానికి దీనికి తేడా ఉండేది. ఈరోజు ప్రధాన డిమాండ్ పన్నులు తగ్గించమనా లేకపోతే పెట్రోల్ రేట్లు తగ్గించమనా? ఎట్లా? పన్నులు తగ్గించడం ద్వారా పెట్రోల్ రేట్లు చాలా కిందికి 50 రూపాయల దగ్గరికే తేవచ్చు అనేది మా డిమాండ్. ప్రత్యేకమైన ఇంకేదైనా చర్యలు ఉన్నాయా దీన్ని పెట్రోల్ రేట్లు? ఎందుకనంటే మనకి ఇరాన్ వాళ్ళు గ్యాస్ పైప్ లైన్ వేసి పాకిస్తాన్ మీదుగా యూనిట్ 3 రూపాయలకే మనకి గ్యాస్ సరఫరా చేస్తామనేది ఎప్పుడో 1990 నుంచే ప్రతిపాదన ఉంది. అమెరికా వాడు వద్దంటే మన గవర్నమెంట్లు ఆగిపోయారు. అట్లాగే రష్యా వాళ్ళు $65 అంతర్జాతీయ రేటు ఉంటే $50కే మనకి క్రూడ్ ఆయిల్ వేయడానికి సిద్ధపడ్డారు. మరి ఈరోజు ట్రంప్ వద్దంటే ఆ ఆయిల్ని తీసుకోవడం మానేశారు. రెండోది ఏమిటంటే ఆ వస్తున్న చౌక ఆయిల్ని కూడా ఏం చేశాడంటే మోడీ నయారాకి, రిలయన్స్కి ఇచ్చాడు, కానీ బీపీసీఎల్కో, ఎస్పీసీఎల్కో, ఐఓసీకో ఇలా. అందువల్ల ప్రజలకి రేట్లు తగ్గడం వల్ల, అందువల్ల చౌకగా అంతర్జాతీయ మార్కెట్లో వాళ్ళు స్వేచ్ఛకు సంబంధించిన స్వేచ్ఛా వాణిజ్యం గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు ఎక్కడ చౌకగా దొరికితే అక్కడ మనం సరుకులు కొనుక్కుంటాం కదా. మరి అంతర్జాతీయ మార్కెట్లో చౌకగా ఉన్న చోట ఎందుకు నువ్వు కొనవు? ఈ ప్రశ్నకి పాలకుల దగ్గర జవాబు లేదు. ట్రంప్ ఎంత చెబితే అంతలో కూడా ఈ డిమాండ్ వచ్చింది, జీఎస్టీ పరిధిలోకి అన్నీ తీసుకొచ్చారు, పెట్రోల్ని కూడా తీసుకుని రావాలని. సో మేము జీఎస్టీ పరిధిలోకి తేవాలని అడుగుతున్నాం. జీఎస్టీ పరిధిలోకి తెస్తే అసలు రేషనింగ్ జరుగుద్ది, మొత్తం పన్నులకు సంబంధించిన అది కూడా అన్యాయమైనది దీనిగానే ఉంది. 28%
దాకా జిఎస్టీ రేట్లు ఉన్నాయి. అయినా ఎంతో కొంత ఇప్పుడున్న దానికంటే కూడా మెరుగైన ఇంటి పరిస్థితే ఉంటుంది. అందువల్ల మన భారతదేశంలో పన్నుల విధానానికి అసలు ప్రభుత్వం దగ్గర ఒక పాలసీ అంటూ లేకుండా పోయింది. ఇష్టారాజ్యంగా పన్నులు వసూలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ధరలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వేసినటువంటి పన్నులు వెంటనే తగ్గించాలి ప్రజల కోసం అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్ హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.